బీజేపీకి ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ బుచ్చే చౌదరి గారు అడిగారు. ఆదినారాయణ గారు, మరి ఒక అంశం, చాలా కీలకమైన అంశం, మీరు ఆ జిల్లా వారు దగ్గరగా కుటుంబాన్ని చూసినటువంటి వాళ్ళు కాబట్టి, షర్మిల ఎంట్రీ, కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె కీలకం కాబోతున్నారు అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఒక్కటి, ఏకలవ్యుని బొటనవేలు ద్రోణాచార్యుడు అడగడంతో ఏకలవ్యుడు అవుట్. ఇప్పుడు బొటనవేలుకు ఎలా దెబ్బ ఆ రోజుల్లో జరిగిందో షర్మిల బయటకు పోవడం జగన్ రెడ్డికి 100% బొటనవేలుకు దెబ్బ లాంటిది. దాని వలన నర్వ్స్ అన్ని వాపొస్తాయి, జ్వరం వస్తాయి, నర్చలేడు, పరిగెత్తలేడు. ఇది జరగబోయే పరిణామం. ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాడు జగన్ రెడ్డి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీని షర్మిల రూపంలో దెబ్బ కొట్టబోతున్నారు. ఇది మామూలు దెబ్బ కాదు. మా అబ్బని తీయని దెబ్బ అని ఒక జగదేక వీరుల్లో సినిమాల మాదిరి మామూలు అతి కొత్త దెబ్బ, తట్టుకోలేని దెబ్బ, తేరుకోలేని దెబ్బ. ఇష్టం వచ్చినట్టు ఆమె సిబిఐ వాళ్ళకు కూడా పోయి చెప్పింది, ఇది ఫలానా వలన జరిగింది, ఇది వివేకానంద కేసు అని ఆమె చెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది పత్రికల్లో, టీవీలో కూడా రావడం జరిగింది. అదే కాకుండా సిబిఐ వాళ్ళు కూడా ఆ రోజు అరెస్ట్ కు పోతే స్టేట్ గవర్నమెంట్ అల్లకల్లోలం చేసి గుండెపోటు వాళ్ళమ్మకు చూపించారు, అంతమంది వివేకానందకి చూపించారు. చివరికి రేపు మళ్ళీ గుండెపోటు అవినాష్ రెడ్డికి చూపించబోతున్నారు. రేపు జనవరి 17 నాడు సుప్రీంకోర్టులో స్పష్టంగా కండిషనల్ గా ఈ బెయిల్ రద్దు పైన విచారణ జరగబోతోంది. దాంట్లో అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు అయ్యేది వాస్తవము. ఇంత లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అన్ని హైకోర్టులకు త్వరగా కేసులు పరిష్కారం చేయమని. 5125 మందిలో టాప్ లిస్ట్ లో ఉండే ముద్దాయి ఇతనే. ఇన్ని కేసులు ఎవరికీ లేవు, లల్లూ ప్రసాద్ యాదవ్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇతను అటువంటి సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నాడు. మామూలు దెబ్బ కాదు, ఇది సాధారణమైన దెబ్బ కాదు అంటున్నారు. అంటే ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను షర్మిలతో నడుస్తా ఉంటున్నారు, ఇట్లా చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి ఉందనా, లేకపోతే పబ్లిక్ అంటే క్యాడర్ కూడా బయటకు వస్తుంది అనుకుంటున్నారా? ఆమె పాదయాత్ర చేసిన వ్యక్తి. ఆమె జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రతో పాటు ఎలక్షన్ ప్రచారం, ఆ రోజు 17 బై ఎలక్షన్ జరిగితే అన్ని చోట్ల ప్రచారం చేసిన వ్యక్తి. పార్టీ కొత్తగా తెలంగాణలో నడిపి కొంత అనుభవం కూడా వచ్చిన వ్యక్తి. ప్లస్ ఆమె కూడా రాజశేఖర రెడ్డి యొక్క అనుభవం నేర్చుకునే వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఆమె కలిపి చాలా మందిని కలుపుకుంటూ వైఎస్ఆర్ పార్టీలో ఉండే వ్యతిరేకులు కావచ్చు, ఇంకా కొందరు కొత్త రాజకీయ సమీకరణ కావచ్చు జరుగుతుంది. ఆ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కడప జిల్లాలో చాలా ప్రమాదం, ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీలో